జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో మారుమూల ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే నిరుపేదల కోసం ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సుమారు 250 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉచిత అన్నదాన కార్యక్రమం గత 5 నెలలుగా కొనసాగుతుందని ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని ఉచిత భోజనం అందిస్తున్నామన్నారు. ఈ సేవలు మరికొంతమంది నిరుపేదలకు చేరాలంటే దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నిత్యాన్నదానం కొనసాగించడం జరుగుతుంది. ఇవాటికి 5 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ నిత్యాన్నదానం చేయాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నది కాబట్టి దాతలు కానీ ప్రభుత్వ సహకారం కానీ ఉంటే ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని దయచేసి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో గత 150 రోజుల నుండి మన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐలు మారుతి మరి పోషణ గారి ఆధ్వర్యంలో భోజనాలు ఉచితంగా అందజేస్తున్నారు. ఎందుకంటే పాపం సుదూర ప్రాంతాల నుండి మన 100 పడకల హాస్పిటల్కు పేషెంట్లను పట్టుకొని వచ్చి వారికి భోజనాలు ఉండేవి కనుక వారు పాపం వారితో ఉన్న సహాయకులకు వాళ్ళ పేషెంట్లకు కూడా వీరు గత 150 రోజుల నుండి పాపం రోజు మంచిగా అన్నం కూర చారు అన్నీ అందించుకుంటూ 200 మందికి రోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఫౌండేషన్ మారుతి గారికి మరియు పోషణ గారికి నేను అభినందన చేస్తున్నాను.